హాయ్! నిన్నైతే ఆర్‌సీబీకి అలానే పంజాబ్ కింగ్స్‌కి అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడో ఎక్సలెంట్‌గా ఆడాడండి. 77 పరుగులు ఆడటంతోటైతే ఆ మ్యాచ్ అయితే ఈజీగా గెలవగలిగారు. కానీ కొంచెం లాస్ట్‌లో అయితే కొంచెం టఫ్ అయింది మ్యాచ్. యాక్చువల్‌గా ఎస్ఆర్‌హెచ్ జరిగిన మ్యాచ్ లాగానే కొంచెం ఎండింగ్‌లో అయితే కొంచెం డ్రామా నడిచింది. కానీ దినేష్ కార్తీక్ అయితే అతని ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించి అయితే మ్యాచ్‌ని అయితే క్లోజ్ చేశాడు. ఎందుకంటే కరెక్ట్ టైంలో విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత అయితే రన్ రేట్ కూడా 11 పైనే ఉంది. 12 దాకా ఉంది నియర్. ఆ టైంలో వచ్చిన కొత్త బ్యాటర్ ఇద్దరు వరుసగా అవుట్ అయ్యారు. యాక్చువల్‌గా విరాట్ కోహ్లీ కావచ్చు, అనుజ్ రావత్ కావచ్చు వరుసగా అయితే అవుట్ అయ్యడంతో అయితే దినేష్ కార్తీక్ అలానే లోమ్రోర్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఇద్దరు కూడా 0-0 మీద ఉన్నారు. స్టార్టింగ్లో ఇద్దరు వచ్చి అప్పుడే ఇన్నింగ్స్ మొదలెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కొత్త బ్యాటర్ కాడ కష్టంగా ఉంది ఆ పిచ్ అయితే. కానీ అంత స్కోర్ని టార్గెట్ని ఈజీగా చేయడం అంటే అంత విషయం కాదు. వాళ్ళు వచ్చేసరికి స్కోర్ కొంచెం ఎక్కువగానే ఉంది. 3 ఓవర్లు దాదాపు 38 పరుగుల దాకా చేయాల్సి ఉంది. కాబట్టి అంత ఈజీగా అయితే ఉండదు. కానీ అక్కడ టైట్ బౌలింగ్ అయితే వేస్తూ ఉన్నారు. ఒక పంజాబ్ కింగ్స్ తరపున అయితే బ్రారా వేసిన ఓవర్లో మెయిన్ కీలకం అనుకోవచ్చు. ఎందుకంటే అతను తీసిన వికెట్లు కూడా అతను తీసిన 2 వికెట్లు మెయిన్ కీలకమైనవి. ఎందుకంటే రజాత్ పడిదార్ కానీ మ్యాక్స్వెల్ కానీ వీళ్ళిద్దరు వికెట్లు తీయడంతో అయితే కొంచెం టఫ్ సిచ్యువేషన్ అయితే ఆర్సీబీ ఎదుర్కోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ ఒక పక్క ఎండ్లో ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ కూడా బ్రారాని నిదానంగా స్లోగానే ఆడాడు. పెద్దగా భారీ షాట్లు అయితే ఆడలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు అతను 4 ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతను ఎంత బాగా బౌలింగ్ వేశాడు అనుకోవచ్చు. అతని రన్ రేట్ కూడా బిలో 4 లోపే ఉంది పర్ ఓవర్కి అయితే. ఈ రకంగా చూసుకుంటే చాలా లాస్ట్లో అంత ఈజీగా అయితే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనిపించింది నాకైతే. సేమ్ ఎస్ఆర్హెచ్ లాగానే కొంచెం ఈ మ్యాచ్ కూడా వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ దినేష్ కార్తీక్, లోమ్రోర్ అయితే ఎక్సలెంట్గా ఆడారు. ఇద్దరు కూడా ఎక్కడ కూడా తడబడలేదు. ఎందుకంటే 10 బాల్లో 28 పరుగులు చేశాడు మన దినేష్ కార్తీక్. మీరు ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 18 బాల్లో దాదాపు 43 పరుగులు అయితే వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే ఉంది. దాని కారణంగానే మ్యాచ్ గెలిచింది. మీరు 18 బాల్ 43 పరుగులు అంటే అంత ఈజీ కాదు అన్ని పరుగులు చేయటం. కానీ దినేష్ కార్తీక్ అయితే చేసి చూపించాడు ఎక్కడ కూడా తడబడకుండా అయితే. ఇది ఇంక లోమ్రోర్ కూడా సహకారం అందించాడు. 8 బాల్లో 17 పరుగులతోటి 2 4లు 1 6 తోటి అయితే అతను సహకరించాడు. కానీ మెయిన్ కీ రోల్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో మంచి అగ్రెసివ్గా ఆడాడు మన విరాట్ కోహ్లీ అయితే. స్టార్టింగ్లో డూప్లిసిస్ వికెట్ పడ్డప్పటికీ ఆ తర్వాత అగ్రెసివ్గానే వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యలో డూప్లిసిస్ గ్రీన్ వికెట్లు పడ్డప్పటికీ ఎక్కడ తగ్గలేదు. అతనైతే రజత్ పడిదార్ సహకారంతో అయితే ఇన్నింగ్స్ని అయితే ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. మిడిల్ ఆర్డర్లో కొంచెం తడబడ్డారు. రజత్ పడిదారు మ్యాక్స్వెల్ అవుట్ అవడంతో అయితే కొంచెం మ్యాచ్ కొంచెం కింగ్స్ 11 పంజాబ్ వైపు వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచి వచ్చారు డీసీ పైన. వాళ్ళు కూడా ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ సిఎస్కే పైన ఓడిపోయి వచ్చారు ఆర్సీబీ. ఈ మ్యాచ్ కూడా వెళ్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే అక్కడ బెంగళూరులో మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో. క్రౌడ్ కూడా విపరీతంగా వచ్చారు. చాలా చీర్ చేస్తున్నారు ఆర్సీబీని. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి తడబాటు లేకుండా లాస్ట్లో దినేష్ కార్తీక్ అయితే క్లోజ్ చేశాడు అనుకోవచ్చు. ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 11 అయితే ఇంకొంచెం స్కోర్ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది. 180 190 దాకా వెళ్ళి ఉంటే బాగుండేది. 180 పైన చేసి ఉంటే కొంచెం బాగుండేది. కానీ 176 పరుగులకే వాళ్ళు 6 వికెట్లు కోల్పోయి పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయారు. కానీ ధావన్ వచ్చేసి శిఖర్ ధావన్ ఆడాడు కానీ 45 పరుగులు. కానీ అతని స్ట్రైక్ రేట్ చూస్తే 121 పరుగులే ఉంది. అంటే 121 స్ట్రైక్ రేటే ఉంది. అంటే చాలా స్లోగా ఆడాడు అనుకోవచ్చు. 37 బాల్స్లో 45 అంటే చాలా T20లో చాలా స్లోగా ఆడినట్టు. చాలా కొంచెం అయితే అంత ఈజీగా అయితే షాట్లు అయితే అతను ఆడలేకపోయాడు. అతని బాడీకి క్లోజ్గా బాల్స్ వేస్తున్నవారు కంటిన్యూషన్గా. అతని వీక్ పాయింట్ అదే. అందుకని అతను భారీ షాట్లు అయితే ఆడలేకపోయాడు. ఆ తర్వాత మిగతాగా ప్రభు సిమ్రాన్ ఉండుంటే ఇంకా బాగుండేది. అతనైతే త్వరగా అవుట్ అయ్యాడు. అతను మంచిగా కనబరిచాడు. యాక్చువల్గా అతను మన ఇండియన్ ప్లేయరే. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే భారీ 6లు కొడుతున్నాడు, మంచి 4లు కొడుతున్నాడు. 17 బాల్ 25 స్కోరే చేశాడు. అతను కొంచెం కాసేపు ఉంటే మ్యాచ్ని తన చేతిలో తీసుకునేవాడేమో. ఆ తర్వాత లివింగ్స్టన్, శామ్ కరణ్, జితేష్ శర్మ అలానే శశాంక్ లాస్ట్లో ఆడిన 2 6లు కొట్టిన తీరు 8 బాల్లో 21 పరుగులు చేశాడు. అతను కూడా మంచి క్యామియో ఆడాడు. మిడిల్ ఆర్డర్లో అందరూ కూడా చిన్న క్యామియోలు తప్ప పెద్ద భారీ ఇన్నింగ్స్లు అయితే ఆడలేదు. వీళ్ళల్లో ఒక్క శశాంక్ సింగ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది. 130లోనే ఉంది కాబట్టి. ఎందుకంటే స్ట్రైక్ రేట్ ఎక్కువ లేకపోవడంతో వాళ్ళు అంటే బ్యాటింగ్ అంతగా ఫ్లూయెంట్గా ఆడలేకపోయారు. షాట్లు పెద్ద షాట్లు కొట్టడానికి అంతకు అనుకూలంగా అయితే లేదు. కానీ సిరాజ్ అయితే మళ్ళీ ఎక్సలెంట్ బౌలింగ్ వేయడం చూసాం ఈ మ్యాచ్లో అయితే. అలానే మ్యాక్స్వెల్ కూడా పర్లేదనిపించాడు. అల్జర్ జోసెఫ్ కొంచెం
కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ మ్యాచ్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. కానీ సిరాజ్ ఈ మ్యాచ్లో అయితే మంచి బౌలింగ్ వేశాడు, 2 వికెట్లు తీసుకుంటూ ఆల్రెడీ. అలానే ఇంకొక బౌలర్ వచ్చేసి మ్యాక్స్వెల్ కూడా 2 వికెట్లు తీసుకుంటూ 3 ఓవర్లు. వీళ్ళిద్దరైతే మంచిగా బౌలింగ్ వేశారు అనుకోవచ్చు. కానీ మ్యాక్స్వెల్ కొంచెం నియర్ 10 దాకా ఇచ్చాడు పర్ ఓవర్కి అయితే. సిరాజ్ అయితే 7 దాకా ఇచ్చాడు నియర్ పర్ ఓవర్కి అయితే. ఇది ఓవరాల్గా ఆర్సీబీ అయితే ఒక మొట్టమొదటి మ్యాచ్ అయితే విన్నింగ్గా గెలిచింది. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దినేష్ కార్తీక్, అతను ఫినిష్ చేసినడం వల్లే మ్యాచ్ అయితే గెలిచారు. ఎందుకంటే ఆ టైంలో ఒక్క వికెట్ పడ్డప్పటికీ మిగతా కింద ఉన్న లోయర్ ఆర్డర్ మొత్తం బౌలర్స్ అల్జార్ జోసెఫ్, సిరాజ్ వీళ్ళే కాబట్టి కొంచెం కష్టమైపోయేది. లోమ్రో ఏదైతే ఇంపాక్ట్ ప్లేయర్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ ఎంత ఇంపార్టెంటో. అతను ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చేసి అతను కూడా ఒక చిన్న ఇన్నింగ్స్ ఆడటంతో అయితే మ్యాచ్ అయితే గెలిచారు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.